అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మనం ఈ నెక్స్ట్ వెళ్ళే పీఠం ద్రాక్షారామం. ఇప్పుడు అక్కడ మనం ఎంతో బాగా ఏంటి అంటే చక్కగా స్వాదిష్టాన చక్రం అంటే ఏంటి అంటే 14 త్రికోణాల్లో దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలతో అంటే సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వహల్లాదిని వీళ్ళకి లక్ష జపాలు చేసి 10,000 హోమం చేసుకుంటూ మళ్ళీ శతచండీ హోమం మామూలుగానే మనం చేసుకుంటున్నాం. అక్కడ ఆ హోమం చేసుకుంటూ మనం ఏం నేర్చుకోవాలి? ద్రాక్షారామం చూసి మీరు అష్టోత్తర శతనామావళిలో చూస్తే దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయే నమో నమః అని అమ్మవారిని కొలవడం అంటే ఆ దక్షుడి యొక్క కూతురు కాబట్టి ఆవిడ్ని దాక్షాయిని, దైత్యహంత్రి, దక్షయజ్ఞ వినాశని. ఇక్కడ ఆ దాక్షాయిని మనకి ఏం చేస్తుంది అసలు అని అన్నప్పుడు మీరు ద్రాక్షారామంలో మాణిక్యాంబాదేవి ఏంటి పడింది అంటే ఎడమ యొక్క చెంప ఏదైతే ఉందో అదే దాని ఆ పడిందిట. ఆ చెంప పడడంలో అర్థం ఏమిటి అంటే ఈ బొగ్గ ఏదైతే ఉందో అది పడడంలో అర్థం ఏమిటి ఇక్కడ అని అన్నప్పుడు మామూలుగా స్త్రీ పురుషుడు ఎవరైనా సరే ఇడానాడిలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. మీరు చూస్తే ఇడానాడి ఎడం భాగంలోనే ఉంటుంది. ఆ ఎమోషన్స్ వల్లే మనం ఏంటి అంటే మనలా కాకుండా కొంచెం అబద్ధంగా ఉండడం మొదలు పెడతాం. ఈ అందుకే అమ్మవారి లలితా శాస్త్రంలో కూడా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభు అంటే ఏమిటి అంటే పద్మరాగమణులు అంటే ఎర్రని పగడం ఏదైతే ఉందో నిజమైన పగడాన్ని ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఆ పగడం ఇటు సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ నుంచి ముఖం అంటే అంత ట్రాన్స్పరెన్సీ అన్నది ఉండాలట. ఇక్కడికి వచ్చేసరికి మాణిక్యామ్మ మనకేమిస్తుంది అంటే మనలో ఉన్న అబద్ధాలన్నిటినీ తీసేసి ఆ ట్రాన్స్పరెన్సీ, ఎందుకంటే దవడలే కదా ఇలా కదులుతూ మాట్లాడిస్తున్నాయి మనతో, అవి ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి అంటే ఎంత చూడండి అద్దంలా ఉండాలి. అంటే మనం మన్నేడే కదా అందులో కనిపిస్తుంది. అంటే మన యొక్క ఏదైతే ఛాయ అదే కదా మనం చూసుకుంటున్నాం. మనం ఏదైతే చూస్తున్నామో ఆ రిఫ్లెక్షన్ అన్నది ఎలా ఉండాలి అంటే ఈ దవడలు ఎంత బాగుంటాయో అంత నిజంగా ఉంటాయట. అంటే ఇక్కడ ఇడానాడిని శుద్ధి చేసి ఆ ఎమోషన్స్ అన్నిటినీ శక్తిగా మార్చి నిజంగా ఉండేటట్టు చేసేదే ఎవరు అంటే ఆ మాణిక్యాంబాదేవి. కాబట్టి అందరూ ఆ మాణిక్యాంబాదేవికి యొక్క కృపకి పాత్రలు కావాలి అని కోరుకుంటూ చక్కగా ఈ కార్యక్రమంలో మనందరం వర్చువల్ గా అంటే ఏంటి అంటే మనం పేరు గోత్రాలతో పాల్గొనొచ్చు. అంతేకాకుండా ఎవరైనా వస్తాను అంటే పూర్ణాహుతికి కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ చక్కగా పూర్ణాహుతికి రావాలనుకున్న వాళ్ళు పూర్ణాహుతికి వచ్చి ఆనందాన్ని పొందండి, అనుగ్రహాన్ని పొందండి. ఎవరైనా అలా కాదండి మేము రాలేము అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ శతచండీ హోమంలో పేరు గోత్రాలతో చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ అమ్మవారి అనుగ్రహానికి, గురువు అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.